భారతదేశ విద్యా చరిత్ర. స్వాతంత్ర్య పూర్వం అంటే స్వతంత్రం రాకముందు విద్యా విధానంలో ఉండే కమిటీలు, కమిషన్లు. చార్లెస్ వుడ్ తాకీదు 1854 సంవత్సరంలో ఏర్పడింది. అలాగే హంటర్ కమిషన్ 1882 సంవత్సరంలో ఏర్పడింది. హార్టాగ్ కమిటీ 1929, సార్జెంట్ కమిటీ 1944. ఇవన్నీ స్వతంత్రానికి పూర్వం ఉండే విద్యా కమిటీలు, కమిషన్లు. అలాగే స్వాతంత్రం అనంతరం భారతీయ విద్యా కమిషన్లు. లక్ష్మణస్వామి మొదలయ్యార్ కమిషన్, దాన్నే మాధ్యమిక విద్యా కమిటీ అంటారు. 1952-53 ఏర్పడింది. కొఠారి కమిషన్, దీన్నే సమగ్ర కమిషన్గా భారతీయ విద్యా విధాన కమిషన్గా చెప్తారు. 1964-66. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ